హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ తమిళనాడు మెడికల్ కౌన్సిల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ లో కన్వీనర్ కోటా ద్వారా, అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ లో కూడా మీరు అడ్మిషన్ పొందడానికి ఈ నోటిఫికేషన్ లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఒకటి కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్, రెండవది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్, మూడవది ఈ రెండింటికి కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్. సో ఇవి మీరు ఈ tnmedicalselection.net ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఈ నోటిఫికేషన్స్ చూసుకొని అప్లికేషన్ కి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ప్రాస్పెక్టస్ ని ఓపెన్ చేసి ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చదువుకోండి. చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ మెయిన్ ఎవరికి వర్తిస్తుంది అంటే సిఎంసి వెల్లూరుకి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ మీరు మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలోనే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి, మేనేజ్మెంట్ కోటా ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ డిగ్రీ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఇంక్లూడింగ్ మైనారిటీ ఆర్ ఎన్ఆర్ఐ సీట్స్ ఇన్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ డెంటల్ కాలేజెస్ ఇన్ తమిళనాడు అన్నారు. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ అంటే దానిలో ఒక కాలేజ్ వచ్చి సిఎంసి వెల్లూరు. అదొక్కటే కాదండి, ఇంకా చాలా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ తమిళనాడులో ఉన్నాయి. కాబట్టి ఆ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీకి లేదా మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కూడా దీనికే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తే ఆ ప్రాస్పెక్టస్ ఇదేనండి, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ప్రాస్పెక్టస్. ఇక్కడ మీరు ఏ డేట్స్ లో అప్లై చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి జూలై 31 స్టార్ట్ అయింది. అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా మీకు ఈ రోజే స్టార్ట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ ఆగస్ట్ 8 అప్ టు 5 PM అన్నారు. అంటే ఆగస్టు 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదండి, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేటెడ్ నోటిఫికేషన్స్ లో ఇస్తాము అని చెప్తున్నారు. అంతేకాదండి, ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. దీనితో పాటుగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి, మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది. అంతేకాదు, మీరు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ ప్రాస్పెక్టస్ చూసినట్లయితే సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ కూడా సేమ్ డేట్స్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఎవరికి వర్తిస్తుంది అంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది స్టేట్ కోటా కౌన్సిలింగ్ లాంటిది. కాబట్టి దయచేసి తమిళనాడు లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కన్వీనర్ కోటా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిలో రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి. తమిళనాడు స్టేట్ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలము మీరు అప్లై చేసుకోవాల్సింది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ కి మాత్రమే. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్స్ ఇన్ గవర్నమెంట్ కోటా అన్నారు. అంటే గవర్నమెంట్ కోటా అంటే కన్వీనర్ కోటా అని అర్థం. ఓకే, దానికి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఇక్కడ మరలా క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు సిఎంసి వెల్లూరుకు అప్లై చేసిన స్టూడెంట్స్, అలాగే ఎవరైనా తమిళనాడులో మేనేజ్మెంట్ కోటాలో 15% నాన్ లోకల్ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ ని డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఆ తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఒకసారి నేను ఇవి క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రాస్పెక్టస్ మనం ఆల్రెడీ చూసామండి, అదే ప్రాస్పెక్టస్ మరలా డౌన్లోడ్ అయింది. సేమ్ మరలా ఒకసారి చదువుకోండి. ఓకే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ఇక్కడ జూలై 31 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చి ఆగస్టు 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. స్టెప్స్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నారు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ప్రాస్పెక్టస్ చదవమని చెప్తున్నారు. నెక్స్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని ఆ పాస్వర్డ్ తో లాగిన్ అవుతారు. నెక్స్ట్ ఫిల్అప్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత మేక్ పేమెంట్ అంటే పేమెంట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి దీనికి. దయచేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోండి. అయితే మరి ఎక్కడ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా మీరు రిజిస్టర్ చేసుకుంటుంటే దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ కానీ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి అంటే అప్పుడు మీరు ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి పేమెంట్ లోకి వెళతారు. అర్థమైంది కదా? సో నేను ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఈ
అప్లికేషన్ లో కూడా మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ బాక్స్ ఇచ్చారు కదా, ఐ హావ్ ఫుల్లీ గాన్ త్రూ ప్రాస్పెక్టస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఐ హియర్ బై యాక్సెప్ట్ ఆల్ ది రూల్స్ అండ్ నామ్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇట్ అన్నారు. ఈ బాక్స్ లో టిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ పేమెంట్ చేస్తారు. అర్థమైంది కదా. సో దయచేసి ఎవరైతే సిఎంసి వెల్లూరుకి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీరు సిఎంసి ఆన్లైన్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబరు డిస్ప్లే చేస్తారు. అంటే ఆగస్టు 8వ తారీఖు 5 గంటల తర్వాత నెక్స్ట్ డే లేదా ఒక 2 డేస్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, ఎంతమంది అప్లై చేసుకున్నారు అనేది. దానిలో మీకు ఒక ఏఆర్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ని సిఎంసి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ 2 స్టెప్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఇదే సైట్ లో ఓపెన్ అవుతాయి. గమనించండి, అర్థమైంది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైమ్ లో ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ డేట్స్ ఎక్స్టెండ్ అవ్వండి. తమిళనాడు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తారు కాబట్టి దయచేసి మీరు ఇన్ టైమ్ లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్విక్ గా చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ తప్పు లేకుండా స్లోగా చేసుకోండి, అదొకటే నేను చెప్పేది. అర్థమైంది కదా. విష్ ఆల్ ది బెస్ట్ అండి. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉందని చెప్పాను, టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంతేకాదు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ లింక్ అలాగే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి లింక్ ఇవన్నీ కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.